ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. నాయనా, గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించటకు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన, ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నాయన, రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించండి. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా ప్రభా, ఒక్కొక్క బిడ్డను త్వరపెట్టి మీరు తీసుకురండి. ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలను రాకపోకల్లో మీరు తోడయండి. నాయన, క్షేమంగా నడిపించండి. ముఖ్యంగా నిదాసుని మరి తండ్రి నాయన క్షేమంగా బెంగళూరు నుంచి పండుని కుటుంబాన్ని నడిపించారు, నీకు స్తోత్రాలు. అయితే నాయన, నిదాసుని నీ సిలువు చాటును మరుగుపరిచి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను దయచేయండి. పాటలు పాడే బిడ్డలను మీరు బలపరచండి ప్రవ్వా. వారి యొక్క గొంతుకులను మీరు సరిచేయండి. వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరచమని వేడుకుంటున్నాం. నీ ఆత్మాధ్వర్యములో ఆరాధన అంతటిని జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నమిద్దున్నాం పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. సిరి ఉందని కూలలాడినా, బలముందని విర్రవీగినా, సిరి ఉందని కూలలాడినా, బలముందని విర్రవీగినా, తీర్పునందు చిక్కరమన్నా, మార్పునందు త్వరపడునన్నా. తీర్పునందు చిక్కరమన్నా, మార్పునందు త్వరపడునన్నా. నేనున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. అందముతో అతిశయించిన, సుందరమని గర్వించిన, అందముతో అతిశయించిన, సుందరమని గర్వించిన, చివరికి ఇది మన్నువన్నా, ఆపై నీ గతి ఏమన్నా. చివరికి ఇది మన్నువన్నా, ఆపై నీ గతి ఏమన్నా. నేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. చదువులలో శిఖరమెక్కినా, పదువులలో పైకి ఎదిగినా, చదువులతో శిఖరమెక్కినా, పదవులలో పైకి ఎదిగినా, చివరికి ఇది మన్నువన్నా, ఆపై నీ గతి ఏమన్నా. చివరికి ఇది మన్నువన్నా, ఆపై నీ గతి ఏమన్నా. నేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో ఎసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో
యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. అందరూ చేతులు పైకెత్తి కొద్ది నిమిషాన్ని ఆయనతో గడుపుదాం. అందరూ చేతులు పైకెత్తి ఆయన వైపు చూస్తూ, దేవా ఈ గొప్ప అవకాశాన్ని మా కోసం ఇచ్చాం. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది ఈ అవకాశం లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉన్నారు ప్రభువా. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావు, నీకు వందనాలు. అందరూ చేతులు పైకెత్తి ఆయనకు థ్యాంక్స్ చెప్దాం. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు యేసు రాజా నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా. అవును తండ్రి. ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించుదా. ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించుదా. ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా. ఆరాధించద యేసు రాజా నీ మహిమలో నేను చేరేంత వరకు నిన్నే నేను ఏ దాని వైపు చూస్తున్నానో ఈ మధ్యాహ్న సమయమందు పరీక్షించుచున్నాను. ఆరాధించేదా ఆరాధించేదా
ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే అవును వరకు ప్రభువా, నా నా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తానయ్యా, వరకు నీ సన్నిధిలో గడుపుతానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా. ఏ తీర్మానము నువ్వు కలిగి ఉన్నావు ప్రియ సంగమా, ఒక్కసారి పరీక్షించుకుందాం. ఏ తీర్మానములో నీవు నడుస్తున్నావు? ఆయన స్తుతించుటకు ఇష్టపడుతున్నావా? ఆయన ఆరాధించుటకు నీవు ఇష్టపడుతున్నావా? మరి ఏ దాని కొరకు ప్రయాసపడుతున్నావు ప్రియ సంగమా? ఒక్కసారి ఆయన వైపు చూడు. నిన్ను రక్షించుకున్న ఆయన వైపు చూడు. నిన్ను ప్రేమిస్తున్న ఆయన వైపు నువ్వు ప్రేమించగలుగుతున్నావా? హల్లెలూయా. ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే. అందరూ చేతులు పైకెత్తి కలిసి పాడదాం. నా ప్రాణమున్నంత ఏకకంఠంతో ఆయన ఆరాధించుకున్నాం. నీ మహిమలో మళ్ళీ ఒక్కసారి. వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు హల్లెలూయా. నీ మహిమలో చేరే వరకు. మనము ఆయన వైపు, వాక్యము వైపు మన హృదయాల్ని త్రిప్పుదాం. మరి ఇంతవరకు ఏ వైపు మన హృదయం ఉన్నదో, ఏ ఆలోచనలో మనం ఉన్నామో, మరి అయితే ఇప్పుడు వాటిని విడిచిపెట్టి అతి శ్రేష్టమైన అంశమునకు మనం వెళ్తుండగా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఇంటుండగా ఆయన వైపు చూద్దాం. యేసయ్యా, ఈ దినము నువ్వు నాకు ఏ వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడనన్నావో ప్రభువా, నాతో మాట్లాడు. ఏ సమస్యతో నేను ఉన్నానో నీకు తెలుసు ప్రభువా అని ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసి ఆయన అడుగుదాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరు ఎవ్వరు ఊరికే ఉండద్దండి. ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూడండి. యేసయ్యా, నీ వాక్యము ద్వారా నీ దాసునితో నాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇక నాయన, ఈ సమయమందు అతి ప్రాముఖ్యమైన అంశమునకు మేము వెళ్తున్నాం ప్రభువా. వాక్యము ద్వారా మా హృదయాలను సరిచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మీరు సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను దయచేయండి. నిద్రాశక్తులను, అల్లరి శక్తులను మీరు బంధించమని వేడుకుంటున్నాం. కేవలము నీ నామానికి మాత్రమే మహిమ నాయనా వచ్చినట్లుగా నాయనా ప్రభు వాక్య పరిచయను మీరు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నిన్ను వెత్తిపట్టి నాయనా నీ సిలువ చాటును మరుగుపరిచి నోటిని బూరగా మీరు వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయనా, నీ కృపా క్షేమములే ఒక్కొక్కరు వెనువెంట ఉండగలుగుటకు నీవు అటువంటి కృపను దయచేయమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చికని ఆరాధనలో మనము పాల్గొని దేవుని మహిమపరిచి ఉన్నాము. ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఒక స్త్రీ గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో 41 మంది స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు, దేవుని మహిమపరిచిన స్త్రీలు, దేవుని కొరకు నిలబడిన స్త్రీలు. ఏమండి, మరి 41 మంది వారి గురించి ఒక్కొక్కరి గురించి వింటే మనలో ఒక ఉద్రేకం పుట్టాలి, ఉత్సాహం పుట్టాలి. వారు దేవుని కొరకు ఎలాగ నిలబడ్డారో, వారి జీవితాలు దేవునికి ఎలాగ సమర్పించారో
ఈ రోజున ఒక ఆమెను గురించి 41 మంది చెప్పాలంటే టైం సరిపోదు, కానీ వీలైనప్పుడల్లా ఒక్కొక్క స్త్రీని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎక్కువ అమ్మగారికి చెప్తూ ఉండేవాడిని, నీవు స్త్రీల మీటింగ్ జరిగిస్తున్నావు కాబట్టి స్త్రీలను గురించి బాగా తెలుసుకుని, స్త్రీల కూడికను మీరు జరిపిస్తున్నావు కదా, వారి మధ్యలో ఈ వాక్యాన్ని చెప్పు, వారు బలపడతారని చెప్పాను. కానీ ప్రేమైన వారులారా, అవకాశము ఏదో కొద్దిమంది గురించి చెప్పింది, ఇంకా చాలా నేర్చుకోవలసింది ఉంది. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. 16, 17 మైకులో చదివితే అందరూ చక్కగా ఆలకిస్తారు. 15, 16 వచనాలు. చాలు. ఇక్కడ ఒక స్త్రీ గురించి మనము తెలుసుకోవాలంటే ఆ స్త్రీ పేరు 15వ వచనంలో ఉంది. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు ఆమె పేరు ఆబేలు, బేత్పయ కాయమందు బిక్రీని ముట్టడి వేసి, బిక్రీ అనే ప్రాంతాన్ని ముట్టడి వేసి పట్టణం ప్రాకారములను ఎదుట బురుజులుగా యోవాబు చాలు. ఇక్కడ యుక్తిగల ఒక స్త్రీ ఉన్నదటండి, కుయుక్తి గల స్త్రీ కాదండి. చాలామంది కుయుక్తి కలిగిన స్త్రీలు ఉంటారు. యుక్తి కలిగిన స్త్రీలు, కుయుక్తి కలిగిన స్త్రీలు. ఇప్పుడు మీరు చెప్పాలా వాళ్ళిద్దరిలో వాళ్ళ యొక్క తేడా. యుక్తి కలిగిన స్త్రీ ఎలాగా, కుయుక్తి కలిగిన స్త్రీ ఎలాగా? ఏమండి, మీరు తెలుసుకోవాలా. ప్రతి ఒక్కర స్త్రీ కూడా, స్త్రీ ఏంటి, పురుషులు కూడా యుక్తిగా మాట్లాడే విషయంలో కూడా యుక్తిగా మాట్లాడాలా, మరి ప్రేమ కలిగి ఉండాలా, వారు మాట్లాడే మాటల్లో యథార్థత ఉండాలా, ఆయన చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు అని జనులు మరి చెప్పుకోవాలా. కుయుక్తిగా చెప్పే వాళ్ళు ఉంటారు. కుయుక్తిగా ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు ఎలాగా చెప్పరు, ఆ ముక్క నేనే చెప్తాను. కుయుక్తి అంటే ఏమా, మరి చాలా మరి మోసకరంగా మాట్లాడతారు. మాట్లాడే మాటలలో సత్యం ఉండదు. మాట్లాడే మాటల్లో సత్యం ఉండదు. తన స్వలాపము గురించే ఆలోచన చేసి మాట్లాడతారు, కానీ అది దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు.
ప్రజలు ఏమైపోతే అయిపోని, నేను నా యొక్క కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే అది దేవుడు ఒప్పుకోడు. బాగుపడుతున్నారు అని అంటే మనం సంతోషించాల. ఒక చెట్టు పచ్చగా ఉన్నది అంటే, పచ్చగా ఎదుగుతుందంటే దాన్ని చూసి మనం ఆనందించాలా. దాని నీడ కాస్తో కోస్తో మనకి కూడా లభిస్తుంది. నీడ ఎండ వచ్చినప్పుడు అలసిన సమయంలో మనం ఆ చెట్టు నీడకి వెళ్తే కొంచెం అలసట తీర్చుకోవచ్చు. అదే ఎండిపోయి ఉంటే ఇక ప్రజలకేమి నీడనిస్తుంది? మనము అనేకులకు నీడనిచ్చేవారముగా ఉండాల. అనేకులను మనము చేరదీయాలి. ఉపవాసం ఉన్నామనంటే కడుపు మార్చుకుని ఉపవాసం ఉండటం కాదు. ఉపవాసం అనగా యెషయా భక్తుడు సెలవిస్తున్నాడు. ఉపవాసం అంటే ఏమిటి? దిక్కులేని వారిని ఆదరించటము, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వటము, తల్లిదండ్రులు లేని వారిని చేరదీయటము, వారికి కాస్త ఆదరణ చూపించటము. అదే కదా నేను కోరుకునే ఉపవాసం అంటున్నాడు. మీరు ఉపవాసం చేస్తున్నారు, తప్పు అంటలేదు, మంచిది. ఉపవాసము దేనికి, ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నారు? దేవుని కోసమా? దేవుని కోసమా? యేసు ప్రభు సిలువలో వేలాడతాడు కాబట్టి ఆయన కొరకు మనం ఉపవాసం ఉంటామా? ఆయన ఏమన్నాడు? మీకోసమును మీ పిల్లల కోసము ఏడవండి. వారు చెడిపోకుండా, మీరు చెడిపోకుండా ఉండాలంటే మీరు మీ కుటుంబం కొరకు ఏడవండి అని చెప్పి యేసు ప్రభు అన్నాడు. కనుక ఉపవాసం ఉండి మీ యొక్క అవసరతల కొరకు ప్రార్థిస్తానికి మీరు ఉపవాసం ఉంటున్నారు. మీ కొరకు ఉపవాసం ఉండండి, దేవుని కొరకు కాదు. దేవుడు నీ అవసరతలు తీర్చాలంటే, నీ అక్కరలు తీరాలంటే, నీ బాధలు తీరాలంటే, నువ్వు మంచిగా పాస్ అవ్వాలంటే, మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వాలంటే, మరి దేవుని సన్నిధిలో ఈ అంశాలు ప్రార్థనగా పెట్టి వేడుకోండి. సరే, ఇక్కడ యుక్తిగల స్త్రీ, ఆమె యుక్తిగా తన ప్రజలను, తన పట్టణాన్ని, తన జనాంగాన్ని ఎలాగూ కాపాడుకుందో ఈ దినమున మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా ఆబేలు వలె ఏమండి, ఆబేలు వలె ఉండాలని నా యొక్క కోరిక. ఈ మొదటి అధ్యాయం, ఈ 20 అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే, బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికి మాలను వాడొకడు అచ్చట ఉండెను. వాడు దావీదు యందు మనకు భాగము లేదు, యెష్షీ కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ అందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలీయుల వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాసును వెంబడించిరట.
ఈ షేబాస్ అనేవాడు బెన్యామీనీల గోత్రములో ఒకడనమాట అండి. వీడి గురించి దావీదు అబ్షాలోము కంటే, దావీదు కుమారుడైన అబ్షాలోము కంటే చెడ్డవాడని ఈ భాగంలో తెలియచేస్తున్నాడు. ప్రజలందరూ కూడి వచ్చి దావీదును వెంబడిస్తూ ఉంటే వీడొచ్చి ఆ ఇశ్రాయేలీలందరికీ కూడా ఇలాగూ చెప్తున్నాడు, దావీదు యందు మనకు భాగము లేదు, దావీదు యందు మనకు ఏ భాగము లేదు. ఏమండి, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊదగానే అందరూ దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎంత భయంకరం చూడండి. దావీదు రాజు వాళ్ళకి రాజుగా ఉన్న దావీదును విడిచిపెట్టి ఎవడో పనికి మాలిన వాడు చెప్పిన మాటలకు వీళ్ళందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. అయితే ఆ సంగతి దావీదు మనసులో పెట్టుకుని యోవాబును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి చెప్తాడన్నమాట. 6వ వచనం చూడండి. దావీదు అభిషేయుని పిలువ నంపి బిక్రీ కుమారుడైన షేబాను అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును, వాడు ప్రాకారము గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో అని కనుక నీవు నీ ఏలిన వాని యొక్క సేవకులను ఎంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకునని ఆజ్ఞాపీయగా కెరేతీయులను పెరేజీయులను బలాఢ్యులను అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షేబాను తరవబోయెను. ఇది చరిత్ర. అయితే దావీదు యొక్క శత్రువు షేబాయ అనే ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, హానికరుడు, ప్రజలను చెడిపేవాడు. ప్రతి సమాజంలోనూ ఉంటాడు, ప్రతి సంఘములోనూ ఉంటాడు, ప్రతి కుటుంబంలోనూ ఉంటాడు. అది సాతానుకు సంబంధించిన వ్యక్తి అనమాట అండి. సాతాను వంటి వాడు. అబ్షాలోమే చాలా చెడ్డవాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము తల్లి ఎవరో తెలుసండి? మీకయ, సౌలు కుమార్తె. అయితే ఆమె ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉందో దావీదును కూడా పెళ్ళైతే చేసుకుంది, కానీ తండ్రి మాట విని దావీదును ఎప్పుడు కూడా గౌరవించలేదు, పొగపట్టి ఉంటూ ఉండేది. ఆమెకు పుట్టిన కుమారుడు కూడా రాజ్యకాంక్ష. దావీదును పడగొట్టి దావీదును చంపేసి నేను రాజుని అయిపోవాలని ఆశపడ్డ ఈ అబ్షాలోము ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవునన్నట్టు అబ్షాలోమును దేవుడు తరిమి దేవుడే మరి హతమార్చాడు అనుకోండి. ఇప్పుడు అబ్షాలోము గొడవ కాదు, షెబయ అనే ఒక దుర్మార్గుడు. అతడు ఎక్కడ చేరుకున్నాడంటే మరి ఇక్కడ చెప్పబడినట్లుగా బిక్రియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక కోటలో దాక్కున్నాడు అనమాట అండి. ఈ వార్త దావీదు చెప్పిన వార్తను విని నన్ను చంపేస్తారేమో అని చెప్పి
అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. అయితే యోవాబు అనే సైన్యాధిపతి ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతం అంతటినీ కూడా మరి ముట్టడి వేశాడండి. ఆ ప్రాకారములన్నీ పడగొట్టించేయాలని. ఏదో సామెత ఉంది, ఎలకను పట్టడానికి కొండను తవ్వారట. ఎలక బొక్కలో దూరిపోతే దాన్ని పట్టుకోవటానికి పెద్ద కొండ, ఆ కొండను తవ్వి ఎలకను పట్టడానికి. ఎలకలాంటి వాడు బిక్రియా. అటువంటి విక్రియను పట్టుకోవటానికి సైన్యమే వచ్చేసింది. అయితే అక్కడ ఒక న్యాయాధిపతి ప్రజలకు న్యాయం తీరుస్తూ మరి చక్కగా వాళ్ళని సముదాయిస్తూ వాళ్ళ మధ్యలో మంచి పేరు పొందిన ఆబేలు, ఈ పేరేంటో ఎప్పుడు కూడా వినలేదు మనము. ఈమె యుక్తి కలిగిన స్త్రీ అంట. ఈ సంగతి తెలుసుకుంది ఎవరు? ఈ దావీదు సేవకుడైన యోవాబు అనేవాడు సైన్యాధిపతి మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో ప్రాకారములు కలిగిన పట్టణమునంతటిని పడగొట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పి ఈమె తెలుసుకుని కోట పైన నిలబడి వాళ్ళని పిలుస్తా ఉంది. ఓయి ఓయి ఆలకించుడి ఆలకించుడి అని చెప్పి వాళ్ళని పిలుస్తా ఉంది. నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రప్పించుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. సైన్యాధిపతి అయిన సైన్యమంతా ఉంది. ప్రాకారమును పడగొట్టి ఎలాగైనా ఈ విక్రియను పట్టుకోవాలని ప్లాన్ కలిగి ఉన్నాడు. అయితే ఈమె గమనించి దేవుని స్వాస్థ్యము ఆ ఒక్క పనికిమాలుడు కొరకు ఇదంతా పడగొట్టబడటం కానీ నాశనం చేయబడటం కానీ అది దేవునికి మహిమ కాదు. కనుక యోవాబుతో నేను మాట్లాడతాను, అతన్ని నా యొద్దకు తీసుకురండి అని చెప్పినప్పుడు యోవాబు అనే సైన్యాధిపతి ఈమె దగ్గరకు వస్తాడటండి. ఎవరి దగ్గరికి? ఆ బేలు దగ్గరికి. ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారం మీద నుండి ఎక్కి ఓయి ఆలకించుడి ఆలకించుడి, నేను మీతో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు అతని దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె చూడండి, యుక్తిగల స్త్రీ ఎలాగూ మాట్లాడుతుందో ఆ మాటలను బట్టి మనము ఆలకించాలా. అంతటా ఆమె యోవాబును నీవేనా? యోవాబును పట్టుకుని యోవాబు అనేవాడు నీవేనా అని అడుగుతా ఉంటే అవును, అతను నేనే అనేను. అతను ఏం చేస్తున్నాడు? నేనే, ఆ యోవాబు అనేవాడిని నేనే అని చెప్పి తాను ఒప్పుకుంటున్నాడు. అయితే ఆమె ఏమంటుందంటే నీవును అందుకామె నీ దాసురాలునగు నేను నీతో మాట్లాడుతున్నా అని అడుగగా, మాట్లాడవచ్చా నీతో? నీ దాసురాలనైనా నేను నీతో మాట్లాడవచ్చునా అని చెప్పి అన్నప్పుడు ఆయన అంటాడు మాట్లాడవచ్చు అని. అంతటా ఆమె
పూర్వకాలమున జనులు ఆవేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు. ఆ పూర్వకాలము నుండి నేను ఇశ్రాయేలీల మధ్యలో మరి విచారణ అంటే వారు ఏదైనా తగాదాలున్నా ఏ సమస్యలున్నా వారి మధ్యలో నేను ఒక నాయకురాలుగా ఉండి అవి వాళ్ళకి న్యాయం తీర్చడం కద్దు అని చెప్పి అంతటా 18వ వచనంలో అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆవేలునందు సంగతి విచారింపవలని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలీయులలో ఆమె ఎలాంటిదంటే అండి, నిమ్మలస్తురాలు, కయ్యాలు పెట్టే కాలు దూశాము కాదు. ఆమె దగ్గరికి న్యాయం తీర్చుకోవాలని వస్తే చక్కగా న్యాయం తీర్చేదటండి. ఆడదైనప్పటికీ యుక్తిగా వాళ్ళ యొక్క సంగతులను విచారించి వారి సంగతులను విచారించి వారికి న్యాయం తీర్చేదటండి. నిమ్మరస్తురాలు ఆమె. ఏమండి? అంతేకాదు యథార్థవంతురాల్లో చేరిక అయిన దానను. ఆమె నిమ్మలస్తురాలు, తర్వాత యథార్థవస్తురాలు. యథార్థత ఆమెలో కనబడుతుంది. లంచాలు తీసుకుని ఒకరికొకలాగా న్యాయం తీర్చేది కాదు. ఆమె ఒక నాయకురాలండి. ఆమె ఒక నాయకురాలు. అయితే తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడటమే తన యొక్క మరి ఉద్దేశము. ప్రజలు పాడైపోతే మరి తనకి ఇష్టం లేదు, పాడైపోయే దాని గురించి. వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు మంచిగా ఉండాలా, వాళ్ళు నెమ్మది పొందుకోవాలా, నా ప్రజలకు నెమ్మది చేకూర్చాలని ఉద్దేశం కలిగి ఉండేదండి. ఏమా పేరు పెట్టుకున్నంతట్లో కాదు, శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు, శాంతమే ఉండదు. అమ్మా మరి కృపమ్మ అని ఈ కృపమ్మ కాదు, పేరు కృపమ్మని పెట్టుకుంటారు. కనీసం కొంచెం కూడా కృప చూపరు, దయ చూపరు. ఈ కృపమ్మ గురించి కాదు నేను చెప్తున్నా. మామూలుగా సంఘంలో పేర్లు పెట్టుకుంటారు చాలామంది. సమాధానమ్మ అని పెట్టుకుంటారు, సమాధానమే ఉండదు. సంతోషమ్మ అని పెట్టుకుంటారు, అసలు సంతోషమే ఉండదు. రోజు ఏడవటమే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడవటమే. ప్రియమైన వారలారా, పేరుకు తగినట్టుగా ఉండాల. ఈమె యాబేలు అనగా ఏమండి, యుక్తిగల స్త్రీ. ఈమె యుక్తిగల స్త్రీగానే ఉండాలి కానీ కుయుక్తిగల స్త్రీగా ఉండకూడదు. యుక్తిగల స్త్రీలను ఎవరైనా ఆశ్రయిస్తారు. ఆమెను ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుందని ఆమె యుద్ధకు వెళ్తారు. కానీ గయ్యాలు గంప ఈ అమ్మ దగ్గరికి వెళ్తే కొట్లాట్లే దొరుకుతాయి కానీ మంచిది జరగదని అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి. ఈ అమ్మ ప్రార్థనా పరురాలు, ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంది. ఈమె దగ్గరికి వెళ్తే దేవుడు మరి ఆమె ప్రార్థన ఆలకించి మాకు మంచి జరుగుతుందని. ఏమండి, దేవుని బిడ్డలైన మన దగ్గరికి రావాలా? ఈనాడు మరి వస్తున్నారా? మనకే మన సమస్యలకే మనకి ప్రార్థన చేసుకోవటానికి మనకు టైం ఉండట్లేదు. ప్రార్థన జరుగుతున్నా లెక్కలేదు. ఇక్కడ ప్రతి శుక్రవారము ప్రార్థన జరుగుతుంది అని అంటే వచ్చేవాళ్ళే వస్తారు కానీ కొత్త వాళ్ళు ఎవరు రారు. ఇక వాళ్ళకి సమస్యలు లేవన్నమాట అండి.
వాళ్ళకి ఏ గొడవలు లేవు. వాళ్ళు చాలా బాగున్నారన్నమాట అండి. ఎవరైనా బాగోలేదని వచ్చి ప్రార్థన చేస్తే చేయమని అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల. అంతేగాని మేము ఉపవాసం ఉన్నామని చెప్పి ఇళ్ళ దగ్గర ఉపవాసాలు ఉంటే నీవు ప్రయోజనం లేదు. దేవుని మందిరానికి రావాల. శిలోహుకు వచ్చి నీ సంగతులన్నీ దేవునికి చెప్పుకోవాల. ఈ రోజున ప్రార్థనా పరులు అరుదైపోయారు. మీరే ప్రార్థన లేమి కలిగిన వారై ఉంటే మీ దగ్గరికి ఎవరు వస్తారండి? ఆయమే ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు. ఇక మా కొరకు ఏం ప్రార్థన చేస్తుందని చెప్పి చాలామంది, ఇంతకుముందు ముసలోళ్ళు ఉండేవారు చాలామంది, వాళ్ళకి చదువు లేకపోయినప్పటికీ దేవుని గురించి, దేవుడు అలా మంచివాడమ్మా, ఈ మంచివాడమ్మా, దేవుడు మేలు చేస్తాడమ్మా, దేవుడు మీ కుటుంబాన్ని బాగు చేస్తాడమ్మా, మీరు రక్షణ పొందుకోండి అని చెప్పి దేవుని యొద్దకు నడిపించేవారు. వారి కొరకు ప్రార్థనలు చేస్తే వారు ఇచ్చే కానుకలు తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తూ ఉండేవారు. కానుకల గురించి కాదు నేను చెప్తున్నది, వారు నడిపించేవారు చాలామందిని దేవుని మందిరానికి. ఆయమ్మను అనుసరిస్తే మనకి మేలు కలుగుతుంది. ఆమె దేవుని మందిరానికి వెళ్తుంది, ఆమె ప్రార్థన చేస్తే మనకు నెమ్మది కలుగుతుంది అని మనం సాక్ష్యం పొందాల. ఈమె మంచి చక్కని యుక్తిగల స్త్రీ. అంతేకాదు ఇంకా ఆమె గురించి చెప్పబడిన నిమ్మరస్తురాలు. ఆమె నెమ్మది పొందుకుంది. ఇతరులకు నెమ్మదినిచ్చేది, నెమ్మదిని పంచిపెట్టేది. మనం ఎలా ఉండాలా ఏమ్మా? ఆవేలు వలె మనము కూడా నెమ్మది పంచాల. ఇతరులకు మన యొద్దకు వచ్చిన వారికి ఏం చేయాలంటే వారికి నెమ్మది కలిగేలాగా వారి కొరకు మనము ప్రార్థన చేయాల. అంతేకాదు ఈమె యథార్థవంతురాలని ప్రజలు ఆమె యొద్దకు తండోపతండలుగా వచ్చి మరి ఆమెను ఆశ్రయించేవారు. కనుక ఇంత మరి మంచి పేరు కలిగిన ఈమె ధైర్యం చేసి ఒక సైన్యాధిపతిని ఓహో అన్నట్టుగా పిలుస్తా ఉంది. ఆలకించు నా దగ్గరికి ఒక్కసారి వచ్చి నేను చెప్పే మాట విను అని చెప్పి ఆ సైన్యాధిపతిని పిలిపించి కూర్చోబెట్టి ఏమంటుందో చూడండి. నేను ముగించే ముందుగా ఇక్కడ 20వ వచనంలో చూడమ్మా, 19 నుంచి చదువుదాం. 19 కిందన ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానులకు ఒక పట్టణమును లయం చేయవలనని నీ ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయదువని చెప్పగా అక్కడ యోవాబు ఆమెతో అంటున్నాడు, యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగును చేయను. నువ్వు చెప్పినట్లుగా నేను నిర్మూలము, దేవుని సొమ్మును, దేవుని ప్రాకారమును, దేవుని ప్రజలను నేను నిర్మూలన చేయను. అతను వచ్చింది దేనికి? మొత్తం అందరినీ నిర్మూలన చేసి వాణ్ణి నిర్మూలన చేయాలని. అంత సైన్యాన్ని వేసుకొచ్చాడంటే, ఒక్కడి కోసము అంత సైన్యాన్ని వేసుకొచ్చాడంటే ఆ ప్రాకారములన్నీ పడగొట్టాలని, ఆ పట్టణాలన్నీ పడగొట్టాలని. కానీ ఈమె అట్లా చేయకుండా ఏమి అడ్డగించి ఏం చేస్తుందంటే ఆయన అడుగుతా ఉంది, యోవాబు నిర్మూలన మరి ఎందుకు నిర్మూలన చేయుదువు? యెహోవా స్వాస్థ్యమును
నీవెందుకు నిర్మూలం చేస్తావు? ఇది యెహోవా స్వాస్థ్యము, ఇది దేవుని ప్రజలు నివసించే ఈ ప్రాంతము, ఈ ప్రాంతంలో నీవు నిర్మూలం చేయటానికి వచ్చావు అని గద్దించి అడుగుతా ఉంటే ఆయన ఇక్కడ యోవాబు ఒప్పుకుంటున్నాడు. యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, అలాగో చేయను. సంగతి ఇది కానే, నేను వచ్చిన సంగతి ఇది కానే కాదు. బిక్రీ కుమారుడకు షేబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజు దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రమే, అందరక్కర్లేదు, ప్రజలెవరిని ఏమీ చెయ్యను, ఏమీ ముట్టుకోను. నాకు కావలసింది ఏమిటంటే దావీదు యొక్క శత్రువు అయిన షేబయాను నాకు అప్పగించండి, నేను తనని నిర్మూలన చేయటానికి వచ్చాను, అంతేగాని నేను పాడు చేయటానికి రాలేదని చెప్పి ఆమెతో చెప్పినప్పుడు ఆమె తన పెద్దలను పిలిపించి, అయ్యా నా మాట ఆలకించండి, మనం ఎందుకు నిర్మూలన అవ్వాలి, ఒక్కడి కోసము మనమంతా ఎందుకు మరి పాడైపోవాలి? అదిగో బిక్రీ కుమారుడైన షేబయాను పట్టుకోవటానికి వచ్చి ఇదంతా నిర్మూలం చేయబోతున్నాడు గనుక మీరు అతన్ని మాత్రము, ఎఫ్రాయిమీయుడైన ఆ షేబయాను మీరు పట్టుకుని తన తల నరికి ఆ యోవాబు చేతికి ఇస్తే అతడు వెళ్ళిపోతాడు అని చెప్పినప్పుడు ఆ నాయకురాలు చెప్పిన మాట ఆ ప్రజలందరూ విని తన మధ్యలో ఉన్న ఈ షేబయాను పట్టుకుని అతన్ని తల నరికించి ఆ తలను తీసుకొచ్చి ఆమె నాయకురాలు ఆ తల తీసుకొచ్చి యోవాబు చేతిలో పెడుతుందండి. యోవాబు చేతిలో పెట్టినప్పుడు ఆ యోవాబు ఆ తలను తీసుకుని తన దేశానికి వెళ్ళిపోతాడు, తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన కథ. ఆ స్త్రీ నాయకురాలుగా ఉండి తన ప్రజలకు మేలు చేసింది. ప్రేమైన వారలారా, ప్రజలందరికీ మేలు చేయకపోయినా నీ కుటుంబమును పాడు చేసే అపవాది వచ్చి నీ కుటుంబాన్ని లయపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని పాడు చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను మరి సింధనవంతం చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. నీవు ప్రార్థనా పరురాలుగా నిలబడి దేవుని సన్నిధిలో యుక్తిగా నాయనా, నా ప్రభువా, నా రక్షక అని జాలితో ఆయనను వేడుకుంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆవేలు చేసిన మరి రీతిగా దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలవని దీని ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాము. కనుక ప్రతి స్త్రీ అనే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలటండి? యుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిగా ఉండకూడదు. యుక్తిగా దేవుని సన్నిధిలో అడిగే విషయంలో చాలా యుక్తిగా ఉండాలి, యుక్తిగా దేవునికి మొరపెట్టుకోవాలి. ఏమండి? యుక్తిగా మొరపెట్టే దానికోసము ఒక ఇద్దరు మనుషుల్ని చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయంకి వచ్చారటండి. ఇలాగ చెప్పగానే ఆ మనుషులు ఎవరో మీరు చెప్పేయాల. ఎవరండి? ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి ప్రార్థన చేయటానికి వచ్చారు. వాళ్ళు ఎవరు? ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
యేసు ప్రభు చెప్పాడు ఈ చరిత్ర. పరిసయ్యుడు వచ్చి ఏమండి చక్కగా బలిపీఠం దగ్గరకు వచ్చి చేతులు ఎత్తి, నేను అలాంటి వాడిని కాదు, నేను చోరుడని కాదు, నేను సుంకరుని కాదు, నేను దేవునికి దశమభాగం ఇస్తున్నాను, మరి వారానికి మరి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని, మరి ఎంత మంచివాడిని అని చెప్పుకుని తనకు తాను పొగుడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడట. అది కుయుక్తి ప్రార్థన అనమాట అండి. దేవుడు దాన్ని అంగీకరించాడు. సుంకరి ఆ వాకిట్లో నిలబడి కన్నులెత్తుటకైనాను ధైర్యం చాలక తల ఎత్తకుండానే తల దించుకుని గుండెలు బాదుకుంటూ కళ్ళంటా నీళ్లు పెట్టుకుని యుక్తిగా చిన్న ప్రార్థన చేశాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించు, దేవా పాపినైనా నన్ను కరుణించమని. దేవుడు ఆ ఇద్దరు మనుషుల ప్రార్థన, ఎవరి ప్రార్థన ఆలకించాడు? కుయుక్తిగా ప్రార్థించిన వారిని మరి ఆలకించలేదు. ఎంత పరిచయుడైతే మాత్రము అతని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. చాలామంది పరిచయులు ఉన్నారు మన సంఘములో, యుక్తిగా మాట్లాడేవారు, ప్రతిదానికి లాగా మాట్లాడేవారు. మీరు కాదని కొంతమంది ఉంటారు. అలాంటి వారు ఉండకూడదు. యుక్తిగా ఈ స్త్రీ తన ప్రజలను కాపాడుకుంది. అలాగే యుక్తిగా మన కుటుంబము కొరకు మనము ఆవేలు వలె ప్రార్థనా పరుగా ఉండాలని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, మా ప్రభా, ఈ మధ్యాహ్న సమయమందు నీ బిడ్డలమైన మేము నాయన నీ సన్నిధిలో గడపడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు నీ సన్నిధిలో ఓపికతో నీ మాటలు విన్నారయ్యా. అవి ఎంతవరకు అర్థమైనదో వాక్యం అర్థం చేసుకునే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన మా ప్రభు, మేము బాగానే ఉన్నాము, మేము దేవుల్లోనే ఉన్నాము అని నాయన ఎవరు కూడా తలంచి నిర్లక్ష్యముగా ఉంటే నాయన మా ప్రభువా, సాతాను నాయన మా ప్రభువా వేళ్లతోనే ఎగిలించి పడేస్తాడు. నాయన శోధంలో పడేస్తాడు, బాధల్లో పెడతాడు, ఇరుకాటంలో పెడతాడు, వ్యాధుల్లో పెడతాడు. నాయన వాని మాట వింటే మరణానికే నాయన మా ప్రభువా. కనుక దేవా, అటువంటి శాపగ్రస్తమైన స్థలానికి మేము పోకుండా నీ సన్నిధిలో మేము నాయన దివారాత్రులు కనిపెట్టుకుని ఉండగలిగే నాయన కృప దయచేయండి. వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలింప చేయండి నాయన మా ప్రభువా. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలను మీరు బలపరచండి నాయన. నీ యొక్క పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. వారిని నాయన సాతాను కవలించకుండా, నాయన సాతాను మింగివేయకుండా, సాతాను లోకములోనికి ఈడ్చుకొని పోకుండా నాయన నీ సన్నిధిలో నీ కొరకు బలమైన నాయన స్తంభముల వలె నిలబడుటకు నీ కృప అనుగ్రహించమని నాయన యవన స్త్రీలను యవన పురుషులను నాయన మా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి ఒక్కరిని వాక్యము ద్వారా మీరు బలపరిచి నాయన ఈ కడవరి దినాల్లో సిద్ధపరచండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి రాజా. మా ప్రభువా, నీ కనుదృష్టి మా అంతటి పైన, మా అందరి పైన, మా కుటుంబాల పైన నాయన ఉంచుతూ ఉన్నందుకు వందనాలు నాయన. మమ్మను దీవించండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా మేము బలపడటకు నీ కృప దయచేయండి నాయన. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించి నాయన ఏమేమి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నాయన సమర్పించినారో వాటికి 30 60 100 ప్రతిఫలము దయచేయమని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవా మా ప్రభువా, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నాయన మా ప్రభువా, రాయవలసిన ఎగ్జామ్స్లో నీ జ్ఞానం ఇచ్చి నాయన చక్కగా వ్రాయుటకు నీ కృప దయచేయండి. అలాగే 10th క్లాసు నాయన మా ప్రభువా వచ్చే నెలలో
రాయిపోయే బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నాయనా మా ప్రభువా, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. దేవా మా ప్రభువా, ఎండ దెబ్బ, వడగాల్పు ఎవరికి తగలకుండా ప్రతి ఒక్కరి నీ సెకీనా మేఘముంచి నాయన ఈ వారమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలువబడి స్తుతి కీర్తన పాడుకొని ఆశీర్వాదంతో సెలవు తీర్చుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజని స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనకును మన కుటుంబాలకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.